నెక్స్ట్ 24 హోల్ క్యూబ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 24. ఇంకా నేను మెథడ్ చేయను, మీకు ఒక అలవాటు వచ్చి ఉంటుంది, డైరెక్ట్గా కొంత ఫాస్ట్గా చేస్తాను సార్. 24 × 24 × 24. నవ్వు ఇక్కడ చూస్తే 24 దీని డిజిటల్ సమ్ ఎంత? 6. 6 × 6 × 6 6 6 6 216. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత? 9. దీని డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 8 + 1 9, 3 + 2 5, 5 + 4 9, 5 + 4 9. సో కాబట్టి ఆన్సర్ 13824. ఇది 9 కాదు, ఇది 6, ఇది 7, ఇదేమో 8. Answer for this question is 13824. Answer for this question is 13824. సాయి, ఒక నంబర్ కి క్యూబ్ కనుక్కోవాలనుకుంటే యూజ్ చేసే కాన్సెప్ట్ a+b హోల్ క్యూబ్. సాయి, a+b హోల్ క్యూబ్ స్పీడ్ క్యాల్కులేషన్ 2వ సెషన్లోనా 3వ సెషన్లోనా ఉంది. a³ 3a²b 3ab² అండ్ b³ 3 × 1 × 4². ఈ లాస్ట్ 2 డిజిట్లే చూసుకున్నాను. 3 × 1 × 4² అండ్ ఇది 4³ 16 3 48. 4³ ఈజ్ 64. 4 రాస్తే 6 క్యారీడ్. 48 + 6 ఎంత? 54. 54లో యూనిట్ డిజిట్ ఏంటి సాయి? 4. లాస్ట్ 2 డిజిట్లు ఎప్పుడూ కూడా 44 వచ్చి ఉండాలి. ఐడియా క్లియర్? దీనికి మీరు మిగతాది a+b హోల్ క్యూబ్ అట్లా మీరు ఏదైనా ట్రై చేయండి సార్. ఈజ్ ఇట్ క్లియర్? 24 × 24 × 24. ఇక్కడ మీరు చూస్తే అన్నిటికీ లాస్ట్ 2 డిజిట్లు ఏమున్నాయి? 24. ఎందుకుందంటే సార్ ఒక లాజిక్ ఉంది. 24 పవర్ ఆడ్ నంబర్ రాసుకోండి సార్. 24 పవర్ ఆడ్ నంబర్ ఎప్పుడూ కూడా 24 ఉంటుంది లాస్ట్ 2 డిజిట్లు. 24 పవర్ ఆడ్ నంబర్ లాస్ట్ 2 digits is 24. 24 పవర్ ఆడ్ నంబర్ లాస్ట్ 2 digits is 24. 24 పవర్ ఈవెన్ నంబర్ 24 పవర్ ఈవెన్ నంబర్ లాస్ట్ 2 digits 76. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్. ఇది 76. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఒక్కసారి మీరు నోట్స్లో రాసుకోండి. 24 పవర్ ఆడ్ నంబర్ ఇట్ ఈస్ 24. 24 పవర్ ఈవెన్ నంబర్ ఇట్ ఈస్ 76. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ ఇట్ ఈస్ 76. అందుకే లాస్ట్ 2 డిజిట్లు అన్ని చోట్ల 24 ఉంది. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ వన్ 87364 × 12374. 8 7 3 6 4 × 12374. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కాన్సెప్ట్ రాసుకోండి సార్. కాన్సెప్ట్ లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్. లాస్ట్ 2 digits నంబర్ యొక్క లాస్ట్ 2 సంఖ్యలు. నంబర్ యొక్క లాస్ట్ 2 సంఖ్యలు 100 తోటి డివైడ్ చేస్తే ఏది రిమైండర్ వస్తుందో అదే లాస్ట్ 2 digits. లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ద రిమైండర్ when you divide a number by 100. లాస్ట్ ఒక నంబర్ కి లాస్ట్ 2 డిజిట్లు కావాలి అని అనుకుంటే 2 digits అయితే యూనిట్ డిజిట్ అండ్ టెన్స్ ప్లేస్. నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్లు కావాలనుకుంటే 100 తోటి డివైడ్ చేయండి. ఏది రిమైండర్ వస్తే అదే ఆన్సర్. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చాలా స్లోగా వెళ్దాము, మోడల్ బై మోడల్ వెళ్దాము. Find the last 2 digits for. First question 298 × 392. 298
ఇంటూ 392, 298 ఇంటూ 392. ఈ నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్లు కావాలి. దయచేసి మల్టిప్లికేషన్లు చెయ్యొద్దు, మనకు ఓన్లీ లాస్ట్ 2 డిజిట్లే కావాలి. ఫోకస్ అంతా దాని పైనే పెట్టండి. 98 ఇంటూ 92, 98 ఇంటూ 92, 98 డివైడెడ్ బై 100. 98ని 100 తోటి డివైడ్ చేస్తే 98 2 తక్కువ -2. 92 100కి 8 తక్కువ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 8ల 16, 2 8ల 16. డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్లు కావాలి. లాస్ట్ 2 డిజిట్లు, ఇది 98, ఇది 92. 98ని 100 తోటి డివైడ్ చేస్తే -2, 92ని 100 తోటి డివైడ్ చేస్తే -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 8లు ఎంత 16, 2 8లు ఎంత 16. సెకండ్ వన్, ఎన్ని ఎగ్జాంపుల్స్ వేసుకుంటే మీకు అంత క్లారిటీ వస్తుంది సార్. 388 ఇంటూ 491 ఇంటూ 597 ఇంటూ 898 ఇంటూ 898, 388 ఇంటూ 491 ఇంటూ 597 ఇంటూ 898. దీని లాస్ట్ 2 డిజిట్లు కావాలి. 2 డిజిట్లు అంటే 88. 88 డివైడెడ్ బై 100 -12. 91 డివైడెడ్ బై 100 -9. 97 డివైడెడ్ బై 100 -3. 98 డివైడెడ్ బై 100 -2. 12 9ల 108, 08, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, 6 8ల 48, 6 8ల 48. ఐడియా క్లియర్? చాలా ఈజీగా క్యాల్కులేషన్ అయిపోతుంది సార్. 7387 ఇంటూ 507, 7387 ఇంటూ 507. ఈ నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్లు కావాలి. ఏం లేదు, ఎక్కడైతే 100కు 87 డివైడెడ్ బై 100 -3, ఇది అట్లనే పెట్టుకోండి. 7 13 7ల 91, నెగటివ్ 91 అంటే పాజిటివ్ ఎంత 09, పాజిటివ్ ఎంత 09. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్ అయిందా? ఒక నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్లు కావాలంటే కంప్లీట్ ఫోకస్ పాయింట్ దేని మీద ఉంటుంది? లాస్ట్ 2 డిజిట్ల మీదనే ఉంటుంది. లాస్ట్ 2 డిజిట్ల మీదనే ఉంటుంది. 98 డివైడెడ్ బై 100 -2, 92 డివైడెడ్ బై 100 -8, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. రైట్. 3వ ఎగ్జాంపుల్, ఏదైతే సింపుల్ నంబర్స్ ఉన్నాయో దాన్ని ఏం ఖరాబ్ చేయొద్దు సార్ మీరు. 87 డివైడెడ్, ప్రతి ఒక్క దాన్ని 100తో డివైడ్ చేయమని కాదు అర్థము. 73 87, 87 డివైడెడ్ బై 100 -13 ఇంటూ 7, 13 ఏళ్ల 91, నెగటివ్ 91, -91 అంటే సాయి పాజిటివ్ రిమైండర్ ఎలా వస్తుంది? ఎప్పుడైతే నెగటివ్ వాల్యూ వచ్చిందో అప్పుడు 100 యాడ్ చేసుకో. ముందు క్లాసులో నేను చెప్పాను. 100 -91 ఆన్సర్ ఎంత? 09. 100 -91. ఇంకో ఎగ్జాంపుల్, 509 607 891. దీని ఆన్సర్ చెప్పండి సార్. 509 607 891. 9 ఏళ్ల 63, 91 డివైడెడ్ బై 100 -9. 7 3 9ల 27, 54 ప్లస్ 2 56, -67 అంటే పాజిటివ్ ఆన్సర్ ఎంత? 33. పాజిటివ్ ఆన్సర్ ఎంత? 33. ఆర్ యు ఆల్ విత్ మీ? 509 ఇంటూ 607 ఇంటూ 891, 9 ఏళ్ల 63, 91 డివైడెడ్ బై 100 -9, 63 ఇంటూ -9 -67. పాజిటివ్ రిమైండర్ విల్ బి 33. పాజిటివ్ రిమైండర్ విల్ బి 33. లాజిక్ క్లియరా? ఎవరైతే లాజిక్, ఈజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్. ఇక్కడ వరకు ఎవరైతే క్లాస్ వింటున్నారో అందరు రిప్లై చేయాలి సార్.
డౌట్ ఉంటే డౌట్ అడగాలి, క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. క్లాసులోనే మీరు డౌట్స్ అడగాలి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఏదో బుక్ చేస్తూనే ఉంటే మీకు స్ట్రగుల్ అవుతే అప్పుడు మీరు యాప్లో చాట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు క్లాస్ వినండి సార్, నేను మిమ్మల్ని ఐ విల్ మేక్ యూ ఎ వెరీ వెరీ గుడ్ కంపీటెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. 87364 into 12374 ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం చాలా డిజిటల్ సమ్ ఎట్లయినా చేస్తాము. డిజిటల్ సమ్ ఈ పాటికి చాలా మందికి ఐడియా వచ్చి ఉంటుంది. డిజిటల్ సమ్ క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత చూడండి. 6 + 3 9 పోయింది. 8 + 7 15, 15 + 4 19, 19 అంటే 1. 4 + 3 + 2 9 into 1 + 7 8. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. రైట్ హరీష్, నెగటివ్ వస్తే 100 యాడ్ చేసుకొని పాజిటివ్ గా కంప్లీట్ చేయి. రైట్ శ్రీరామ్, 4th క్వశ్చన్ 9 ఏళ్ల 63 శ్రీరామ్ ఇంటూ 91. 91 100కు ఎంత తక్కువ శ్రీరామ్? 9 తక్కువ. 63 ఇంటూ -9 -67. నెగటివ్ 67, పాజిటివ్ ఎంత? 100 - 67 ఎంత? 33. రైట్ ఇది చూడండి సార్, క్వశ్చన్ లో డిజిటల్ సమ్ 8 ఉంది, ఆన్సర్ లో కూడా డిజిటల్ సమ్ 8 రావాలి. ఇది చూసుకోండి మీరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాతో సాల్వ్ చేపియకండి, మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 64. 8 7 3 64 ఇంటూ 1 2 3 7 4. 64 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. డిజిటల్ సమ్ 8 ఉండాలి. 46 4 తోటి డివైడ్ అవ్వట్లేదు. 46 4 తోటి డివైడ్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూస్తే 36, ఇది కూడా 36, ఇది కూడా 44. అంటే ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 3 + 6 9, 8 + 1 9, 4 + 2 6, 6 + 1 7, 7 + 1 8. ఇది 8 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ లో స్ట్రక్ అవుతే డివిజిబిలిటీ రూల్ కూడా యూజ్ చేయండి. 87364 into 12374. ఇది చూడండి సార్,